అయ్యయ్యో, పక్కంతా తడిపేశావా తల్లి? పద చూడు, లంగా అంతా తడిపేసుకున్నావు. ఇక్కడ కూర్చోమ్మా, నీళ్లు తోడి శుభ్రం చేస్తానే. కూర్చో. బాగా నీళ్లు మింగేసినట్టుందిరా, బయటికి తీయండి రా, తీయండి త్వరగా. ఇంకేం పర్వాలేదండి. సరే, ఎవర్రా ఈ కుర్రాడు? వేణు అని ఆర్ఎంపీ డాక్టర్. మధ్యాహ్నమే వచ్చాడు మన ఊళ్ళోకి. చెల్లాయి ప్రాణం కాపాడేట. లక్షుడు లేని ఇంట్లో లక్షలున్నా అర్ధనా మిగలదంటారు. అలా ఉందిరా నీ వ్యవహారం రాజు. ఏమేమిటి? బొమ్మ మెడలో చంద్రహారం పోయిందా? పోనీ వెధవనకపోతే పోయింది. మా చెల్లాయి నూతులో పడిపోయింది. ఆ దృష్టం బాగుండి బతికి బయటపడింది. కాదేరా నాకు బెంగ. ఏ రోజు ఏ అఘాయిత్యం చేస్తుందో తెలవకుండా పోతుంది. కాకపోతే ఈ నెల నుంచి బాధపడుతున్నాను కదా, అలవాటైపోయింది. అది సరేనండి, ఇంతకీ చంద్రహారం మాట ఏమిటి? అది ఎక్కడే పోద్రా, ఎవడన్నా నూతులో దింపి ఎతికిస్తే సరే. అంటే ఎవడన్నా నూతులో దింపా నాకే ఎతికించో. అలాగే నూతులోకి దిగక్కర్లేదు, గోతులోకి దిగక్కర్లేదండి. అది ఎక్కడున్నా చిటికలో తెప్పిస్తావా? అవును. డౌటే. అది ఎలాగయ్యా? భలేవారే, చెప్తా. అసలు చంద్రహారం ఎక్కడుంది? ఏమయ్యా? జేబులో, కాదు నూతులో. పక్కనే బొమ్మ, బొమ్మ మెడలో నగలు. ఏమయ్యా అంటే మీ అక్కయ్య గారికి అసలే మతిస్థితం లేదు కదా, రాత్రి నగలు తీసి ఎంతక దోచేయచ్చు కదా, అదే దాచేయచ్చు కదా అని. ఏమో తట్టలేదు. ఎరా ఏం బెంగలేదు, ఏ తెప్పిస్తాను. నువ్వు తప్పవా మాస్టారు? మీ ఉంగరం ఒకసారి లేవండి. చుక్కు చుక్కు చాచా. మళ్ళీ తమాషాగా ఉందే. ఈ రోజండి ఆంజనేయులు మాయమైపోయింది. ఏమయ్యా, నువ్వు కానీ కొట్టేశావా? నేనా? డౌటే. ఊరుకోనా, మంచి చేయడం లేకుండా. తీస్తా. ఎవరు కొట్టేశారో నాకు తెలీదు, తీస్తా. అది నారాయణ నీ జేబులో ఉంది. నా జేబులోనా? నా జేబులో ఉంగరం 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 దొరికింది. చంద్రహారం
చుక్కు చుక్కు చాచా. సరే ఇది మాయమైపోయిందే. ఇప్పుడు ఇంకో పెద్ద మనిషి దగ్గర నుంచి చంద్రహారం వస్తుంది. ఆంజనేయులు సండి చెవులు ఉంటుంది. నా దగ్గర డౌటే ఊరుకునే మంచి చెడ్డ లేకున్నాను. దేవాయ్ చంద్రహారం దొరికేసింది దొరికేసింది చంద్రహారం. అబ్బో ఏం మ్యాజిక్ ఏం మ్యాజిక్. అంటే నగే కాదు, నువ్వు చేస్తున్న దగా కూడా బయట పెడతా. జాగ్రత్త. చుక్కు చుక్కు చాచా. ఎప్పుడు చూడు ఈ పేషెంట్ల గొడవే. బాబు వేణు, ఇది కొంచెం రుచు నాన్న. ఇదేమిటి అబ్బాయిని పిలిస్తే మీరొచ్చారు? అబ్బాయిని నన్ను కూడా పిలిచావనుకున్నానులే. గొప్పే. ఎలా ఉందో చెప్పండి. ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. నీకోసం చేసుకున్న వంటలైతే కారం కారంగా బాగా ఉంటాయి. అందులో నీ మతి మరుపు కూడా కొంచెం కలిపేవంటే వగరుగా ఉంటుంది. చాలెదురు, నేనేం 2 రకాల వంటలు ఏం చేయటం లేదు, అందరికీ ఒకటే. మీకోసం నేను వేణు కూడా కారాలు మానేశాం. అదేంటండి కొత్తగా చూస్తున్నారు? అవును, నువ్వెందుకయ్యా కారాలు మానుకోవడం? అది మీ వయసులో మా కలసం రాకూడదని ముందుగా. ప్రపంచంలో అన్నిటికన్నా దుర్వ్యసనం ఏమిటో తెలుసా? అనుబంధం. రేపన్న రోజు నువ్వు హఠాత్తుగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోవడమే తటస్థిస్తే మేము తట్టుకోలేమయ్యా. అనాథ కదా అని నేను ఎక్కడికి వెళ్తానండి? అలాంటి మాటలనుకో. అమ్మా నాలా కావడం తల్లి. ఇప్పుడే వస్తాను. డాక్టర్ గారు నా కొడుకు ఉన్నట్టుండి మెరికలు తిరిగిపోతానండి. మన ఊరు మద్రసంతా తీసుకెడితే చుట్ట కలిసి వాత ఎట్టిందండి. అలాగా కూర్చో, ఇప్పుడే భోంచేసి వచ్చేస్తాడు. 10 ఏమిట్లా లేచిపోయావు? పర్వాలేదమ్మా, ఆ కుర్రాడికి ఎలా ఉందో ఏమిటో. ఇప్పుడే మందించి వచ్చేస్తాగా, నువ్వు పదవయా. అయ్యో, కంచం దగ్గర నుంచి లేచిపోయాడండి బిడ్డ. ఏమండో వరహాలరాజు గారు, తమరు కూడా వచ్చి ఒక్కసారి ఆ కోవిల్లో నిలబడితే ఆ దేవుడి జన్మ తరిస్తుంది. ఆ అవకాశం ఆయనకి వచ్చే జన్మలో ఇస్తానని చెప్పండి. సరే లేవరా, మనిషి నాకు పట్టు విడిపో ఉండాలి. మనుషుల విషయంలో అయితే సరే, ఆ దేవుడి విషయంలో నాది పట్టు అంటే పట్టే. కూతురు పుట్టినరోజు అభిషేకానికి